సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ నందమూరి సుహాసిని. ఇవాళ 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మా మాయకి మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలి టీడీపీ కార్యకర్తలు కానీ మనందరం అని కోరుకుంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఒకటి మనం చంద్రబాబు నాయుడు గారు 2020 అనే విజన్ ని మనం చూసాము. అది మన ఓఆర్ఆర్ కావాలండి, ఎయిర్పోర్ట్ కావాలండి, ఫార్మాసిటీ అండ్ హైటెక్. ముందర మన హైదరాబాద్ లో ఒకటి హైదరాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ అని చెప్పుకునేవారు. ఇప్పుడు సైబరాబాద్ అని చెప్పుకుంటున్నాం గర్వంగా ఆయన వల్ల. ముందల మన రైతులు కానీ, మత్స్యకారులు కానీ, ప్రతి వర్గంలో ఏ వర్గం కుమ్మరి కానీ ఎవరైనా పనిచేసే వాళ్ళందరూ అదే వృత్తిగా వాళ్ళ పిల్లలు కూడా చేసేవారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు, అందరూ చదువుకొని మనం పైకెళ్ళాలి, విజన్ 2020లో అందరూ ఉండాలి అని. అందుకనే ఇవాళ మనం చూస్తున్నాం ప్రతి ఐటీ ఉద్యోగి ఆయన వేసిన బీజమే. దానివల్ల అందరి ఆర్థిక అభివృద్ధి కూడా చెందింది. సో ఆయన విజన్ ఏంటో మనం చూసాం, ఆ ఘనత ఆయనకే చెందుతుంది. ఇట్లాగే ఆంధ్రప్రదేశ్ ని 2047 అన్నారు, అది కూడా మనందరం చూస్తాము. బికాజ్ ఇది కార్యకర్తల పార్టీ. ఒక తప్పు చేశాం మనం, అప్పుడు ఆయన దింపి అది మనం అనుభవిస్తున్నాం. అక్కడ అభివృద్ధి ఏమీ లేదు అని మనం చూస్తున్నాం. సో అందుకని 2047 వరకు ఆయనే సీఎం అండ్ ఆయన విజన్ ని మన అందరూ చూడబోతున్నాం కూడా అక్కడ. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఫార్మాసిటీలో మనం చూస్తున్నాం. ఆ ఫార్మాసిటీ ఇప్పుడు మన బయోటెక్ వాళ్ళు కోవిడ్ వ్యాక్సిన్ ఎట్లా తయారు చేశారు? జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ విజన్. బికాస్ ఆ ఫార్మాసిటీలో వాళ్ళు వల్ల ఆ కోవిడ్ వ్యాక్సిన్ కూడా వచ్చింది. సో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ని మనం కూడా అట్లాగే ముందుకు తీసుకెళ్లి ఆయన్ని ఎల్లప్పుడూ దేవుడు కాపాడాలని కోరుకుంటూ ఉంటున్నాము. సో మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ నన్ను పిలిచిన, నేను మణికొండలోనే ఉంటాను. సో మణికొండ వాసులందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ హాజరు అవటానికి కారణం వాళ్ళు వచ్చి మీరు రావాలి 75th బర్త్డేకి చంద్రబాబు నాయుడు గారిది అని అంటే ఇక్కడ రావటం జరిగింది. సో అందరికీ నా నమస్కారాలు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు. హైదరాబాద్ మణికొండలో సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబు దూరదృష్టితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందని పలువురు ప్రముఖులు ప్రశంసించారు. అదే విజన్తో అమరావతి అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని టీడీపీ నాయకురాలు తేజస్విని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో పెట్టడానికి అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి. ఈ రోజుకి కూడా ఆయన కష్టపడి శ్రమతోటి ఆంధ్రప్రదేశ్ నిలబెడుతున్న శ్రమజీవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. నాయకత్వం అంటే 10 మందిని వెంటేసుకొని తిరగడం కాదు. నాయకత్వం అంటే 10 మందికి ముందుండి మార్గదర్శిగా నిలబడి నడిపించడం అని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ముఖ్యమంత్రిగా ఎన్నో రిఫార్మ్స్ చేశారు. అది మనందరికీ తెలుసు. ఒక డ్వాక్రా నుంచి మొదలుపెట్టి ఐటీ రెవల్యూషన్ వరకు మనకి ఒక డ్వాక్రా నుంచి మొదలుపెట్టి ఐటీ రెవల్యూషన్ వరకు మనకి ఈ రోజు ఆర్టీజీఎస్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ రోజు ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ వరకు ప్రజల జీవితాల్లో అనేక మార్పులు తీసుకొచ్చిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ మనం చూసాం, మన చరిత్ర మనకు చెప్తుంది. కానీ ఆయన గురించి అతి తక్కువ మందికి తెలిసిన కొన్ని అరుదైన సంఘటనలు ఉన్నాయండి. అటువంటి అరుదైన సంఘటనలో ఒకటి చంద్రబాబు నాయుడు గారి గొప్పతనాన్ని తెలియజేసే ఒక చిన్న సంఘటన మీ అందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నా. 2022 ప్రపంచం మౌనంగా చూసిన ఒక యుద్ధం, యుక్రెయిన్ రష్యా మధ్యలో జరిగిన భీకర సంఘర్షణ. ఒకవైపు బాంబుల మోతలు, ఒకవైపు కాల్పులు,
ఒకవైపు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతున్న ప్రజానికం. అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఎంతో మంది డాక్టర్ విద్యను అభ్యసిస్తూ యుక్రెయిన్ లో ఉండి చిక్కుకుపోయారు. వారికి ఏం చేయాలో తెలియని పరిస్థితి, అక్కడ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. కనీసం ఈ దేశం నుంచి బయటపడాలంటే ఎటు వెళ్లాలో కూడా తోచని స్థితిలో వాళ్ళు ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతుంటే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ గుండెలు గాబరా పడిపోవడమే కాకుండా కంటి మీద నిద్ర లేకుండా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి మన ఆవేదన చెప్పుకుందామని వెళ్తే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటో ఆలోచించండి. అటువంటి పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులకి మనోధైర్యాన్ని ఇచ్చే ఒక పెద్ద దిక్కు అవసరం. ఆ పెద్ద దిక్కు ఈ రాష్ట్రంలో ఒకరున్నారు. నేనున్నాను అని చెప్పి ముందుకొచ్చారు. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. వెంటనే వారు ముందుకొచ్చి ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేనప్పటికీ, ఆయనకి ముఖ్యమంత్రి పదవి లేకపోయినా నేను యుక్రెయిన్ లో ఉన్న విద్యార్థులను కాపాడాలి అనే సంకల్పం మాత్రం ఆయనలో ఉంది. పదవి లేకపోయినా బాధ్యత ఉంది అని నిరూపిస్తూ ఎలాగైనా ఆ విద్యార్థుల్ని కాపాడాలని పార్టీలో ఉన్న ఎన్ఆర్ఐ విభాగాన్ని, ప్రొఫెషనల్స్ విభాగాన్ని, ఎంపీలని, ముఖ్య నేతలను అందరినీ కలిపి ఒక వార్ రూమ్ క్రియేట్ చేశారు. విద్యార్థులకు ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా ఒక కాల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారి పర్సనల్ గా అర్ధరాత్రి 1 గంట అయినా అర్ధరాత్రి 2 గంటలైనా కూడా విద్యార్థులతో ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ వారు ఇండియా వచ్చేంత వరకు వారితో జూమ్ కాల్స్ లో కానివ్వండి, ఫోన్ కాల్స్ లో కానివ్వండి అందుబాటులో ఉండి చివరికి వారిని స్వదేశానికి తీసుకొని వచ్చారు. స్వదేశానికి తీసుకొచ్చిన తర్వాత ఢిల్లీ వచ్చిన తర్వాత మన ఎంపీలు వాళ్ళని స్వయంగా ఇంటికి పంపించేంత వరకు వారి సంరక్షణ చూసుకున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడితో వదిలేలేదండి. అందుకే ఆయన విజనరీ నాయకుడు అని పిలుస్తారేమో. మళ్ళీ వాళ్ళందరినీ సమావేశపరిచి ఇక్కడికి మధ్యలో వచ్చేస్తే మీ చదువులు ఏమైపోతాయి, మీ చదువుకి కావాల్సిన సహకారం ఏంటో చెప్పండి అని తెలుసుకొని వాళ్ళందరితో మళ్ళీ మాట్లాడి వాళ్ళకి చదువు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేశారు. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు.